2025 జగన్ కలిసి వస్తుందని కొందరు, కలిసి రాదని కొందరు అంటున్నారు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. కలిసి వస్తుంది, కలిసి రాదని చెప్పండి. నవరత్నాల హామీతో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకుని కలలుగన్నారు. తీరా చూస్తే ఊహించిన పరాజయం మూట కట్టుకుంది. పార్టీని స్థాపించిన నాటి పరిస్థితులు మళ్ళీ ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా దక్కదని తెలిసి కూడా దానికోసం మంకుపట్టు పడుతున్న జగన్ వైఖరితో విసిగిపోయిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఏదేమైనా 5 ఏళ్లు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఏకఛత్రాధిపత్యం చలాయించిన వైసీపీ అధ్యక్షుడికి ఈ ఏడాది పెద్ద పీడకలుగానే మిగిలిందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత జగన్కి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిన సంవత్సరం 2024 చెప్పాలి. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ 2024లో కుప్పకూలింది. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు సిద్ధమంటూ వెళ్ళిన జగన్ అండ్కో ఈ ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాను సాధించుకోలేకపోయింది. ఏడాది ముగుస్తూ కొత్త సంవత్సరం దగ్గర పడుతున్నా ఇప్పటికీ కొందరు నేతలు ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ తనని ముఖ్యమంత్రి చేయలేదని అలిగిన జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నారు. అప్పట్లో వైసీపీ స్థాపించాక జగన్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చారు. 16 నెలలు బయటకు లేకపోయినా జగన్ మీద పార్టీ కేడర్ విశ్వాసం కోల్పోలేదు. అప్పట్లో చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ జగన్కి అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమని జగన్ డేలా పడలేదు. అప్పట్లో ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలోకి జంప్ అయిన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. ఒక్క ఛాన్స్ నినాదంతో 2019లో విజయం సాధించారు. అయితే 5 ఏళ్లు సంక్షేమం మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా పోయి సలహాదారు పెత్తనం ఎక్కువైపోవడంతో జగన్ని ప్రజలకు దూరం చేశాయి. జగన్ మెప్పు పొందడానికి కొంతమంది నేతలు వాడిన భాష ప్రజల్లో పార్టీని సులభం చేశాయి. మాజీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద మీడియా ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, 3 రాజధానుల ప్రహసనం వైసీపీ పట్ల ఓటర్ల వ్యతిరేకత మరింత పెంచింది. దాంతో 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది. అయితే తక్కువలో తక్కువ 90 నుంచి 100 సీట్లు వస్తాయని అంచనా వేసిన వైసీపీ పెద్దలకి షాక్ గురి చేస్తూ 2024లో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కకుండా పోయింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ జగన్ మీద తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఆయన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, సన్నిహితులు మోపిదేవి వెంకటరమణ, ఆడనాని సహా సామ్నేని ఉదయభాను, కిలార్ రోసయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ లాంటి కీలక నేతలు వైసీపీని వదిలిపెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన చాలామంది కేసులు ఎదుర్కొంటుంటే మరికొందరు వాటికి భయపడి పరారీలో ఉన్నారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే వారు ఎదుర్కొంటున్న ఆరోపణల, కేసులకి ప్రజల నుంచి సానుభూతి కూడా దక్కట్లేదు. జగన్ పాలన మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్గా కూడా స్వయంగా జగన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. వైసీపీ ట్రబుల్ షూటర్లుగా పేరున్నటువంటి కీలక నేతలు వారి వ్యక్తిగత ఇబ్బందులతో, కేసులతో తమ పాటలు తాము పడుతున్నారు. దీనిలో ఎలా చూసినా 2024లో వైసీపీకి ఒక పీడకలనే చెప్పాలి. ప్రస్తుతం వైసీపీ ఆశలన్నీ 2025 మీదే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోవడంతో వారిచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రజలతో కలిసి పోరాటం చేయడానికి జగన్ పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో సంక్రాంతి తర్వాత ప్రజల్లో ఉండడానికి కూడా జగన్ రెడీ అవుతున్నారు. అయితే జగన్కి 2024 డిజాస్టర్స్గా మిగిలింది, పీడకలుగా మిగిలింది. 2025 కలిసి వస్తుందా, కలిసి రాదా? మీరు క్లియర్గా కామెంట్ చేయండి. కలిసి వస్తుంది లేదా కలిసి రాదు? జనం ఏమనుకుంటారో ఆయనకి తెలియాలి. ఆయన చదువుతారు ఈ కామెంట్స్. సో కామెంట్ చేయండి.